అందరికీ నమస్కారం అండి. ఎరా నీకు బొట్టెట్టి చెప్పాలా? ఏంటి కుటుంబం మొత్తం కట్టకట్టుకొని వచ్చారని చూస్తున్నారా? ఏం లేదండి, కొందరు మా వీడియోల్ని కొందరేంటి మీరే చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ఇది వెరీ మచ్ అన్యాయం అండి. ఏయ్ నువ్వుండు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ సపోర్ట్ మాకు ఎంతుందో అర్థమవుతుంది. మీరు లైక్ కామెంట్ చేస్తేనే మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో మాకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అబ్బా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి, ముందు వీడియోలోకి పదండి. ఆకాశవాణి మన ఊరు కేంద్రం. మరి కాసేపట్లో వాతావరణ విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు సచ్చిన స్కూల్కి వెళ్ళకూడదు. ఫస్ట్ పీరియడ్ ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, మూడో పీరియడ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, సాయంత్రం ఏమో హిందీ ఇంగ్లీషు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈరోజు ఇంట్లోనే తిష్టేసేయాలి. ఎలా? కడుపు నొప్పి అని చెప్దాం. వద్దులే, మోషన్ టాబ్లెట్ వేయించి గంట బాత్రూంలో కూర్చోబెట్టైనా సరే ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తాడు మా నాన్న. ఏం చేద్దాం? ఎలాగో వర్షం పడుతుంది కదా, జ్వరం వచ్చిందని చెప్దాం. జ్వరం అంటే బాడీ వేడిగా ఉండాలి, లేకపోతే నా బాడీకి బాక్స్ బద్దలైపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని సన్నసన్నగా తరిగి సంకలో పెట్టుకుంటే జ్వరం సయ్యమంటూ బాడీ అంతా ఎక్కేస్తుంది. ఆ తర్వాత నీరసమని నిమ్మరసమని మనం అడిగిందల్లా ఇచ్చి నేను వెళ్తానన్నా సరే వాళ్ళే సెలవు పెట్టిస్తారు. ఏమేవ్ టీ పెట్టావా? పెట్టానండి. ఏంటే ఇది ఇంత చల్లగా ఉంది? కోల్డ్ కాఫీ లాగా కోల్డ్ టీ ఏమైనా కనిపెట్టావా నువ్వు? లేదండి, ఇందాకే వేడిగా పెట్టుకొచ్చాను. మరి ఐస్ లో ముంచుకొచ్చినట్టు ఐస్ క్రీమ్ లా ఇంత చల్లగా ఉందేంటే? నేను వేడిగానే పెట్టుకొచ్చానండి. వాతావరణం చల్లగా ఉండడం వల్ల వంటగది నుంచి ఇక్కడికి వచ్చే లోపు చల్లగైపోయింది. సర్లే, ఇంకోసారి వేడి చేసుకునిరా. ఇంతకీ వాడెక్కడా? స్కూల్కి రెడీ అయ్యాడా? ఏ చెంటి, ఏరా ఏమైంది? దుప్పట్లో దూరిపోయి మైకేల్ జాక్సన్ మూమెంట్ లా ఇలా వణికిపోతుంటే ఏంటైందంటావేంటే? జ్వరం వచ్చింది, ఫుల్గా జ్వరం వచ్చేసింది నాకు. ఇలా రారా. వద్దు నాన్నగారు, నేను దగ్గరకు వచ్చాననుకోండి నా జ్వరం మీకు అంటుకునేస్తుంది. ఎందుకు, నేను ఇక్కడే ఉంటాను, మీరు అక్కడే ఉండండి. అమ్మా, స్కూల్కి టైం అవుతుంది, బాక్స్ కట్టావా? ఇలా వణికిపోతుంటే స్కూల్కి ఏం వెళ్తావురా? ఇవాళకి ఇంట్లోనే ఉండిపో. ఆహా సూపర్. ఇంత మాత్రం దానికి లీవ్ ఎందుకే? నేను వెళ్తాలే. నువ్వు అలాంటి డెసిషన్ లేని తీసుకోకు. ఇదేంటి ఇలా సైలెంట్ అయిపోయింది? అయినా నేను తీసుకోవద్దన్నంత మాత్రం నువ్వు ఊరికే ఉండిపోతావా ఏంటి? బలవంతం చేసి మరి ఆపేవు. మళ్ళీ చెప్తున్నాను, అలాంటి డెసిషన్ నేను తీసుకోకే అమ్మా. నువ్వు 6, 100 అయినా 150 అయినా నేను స్కూల్కి వెళ్ళే తీరుతాను. చూసారా, వాడికి చదువంటే ఎంత శ్రద్ధో. దాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాణ్ణి. వాడికి ఏమాత్రం శ్రద్ధ ఉందో నాకు తెలిసే. నాన్నగారు, నా గురించి మీకు తెలియదా చెప్పండి? నేను కల్లో కూడా శ్రద్ధా కపూరు, శ్రద్ధా దాసు, శ్రద్ధా శ్రీనాథులతోనే ఉంటాను. నన్ను మించిన శ్రద్ధ ఎవరి దగ్గర ఉండదండి. ఇలా రారా. ఏది మెడ పైకెత్తు. ఏ నాన్నగారు, గొలుసేస్తారా? వేస్తారా? ఇప్పుడు నువ్వు వేస్తున్న వేషాలని తెలిస్తే గొంతులోకి నా గోర్లు దింపేస్తాను. ఒళ్ళు వేడిగా ఏం లేదు, బానే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళి రావచ్చులే. అమ్మా, నాన్నగారి కోసం అర్జెంటుగా ఒక హాస్పిటల్ కట్టించేయాలి. సడన్ గా డాక్టర్ అయిపోయాడు ఈయన. నేను ఇక్కడ నూనెలో వేగుతున్న జంతికల జ్వరంతో వణికిపోతుంటే ఆయన జ్వరం లేదంటాడా? ఏం లేదని చెప్పి
హాస్పిటల్ ఖర్చు మందుల ఖర్చు ఎనగలేసుకుందామని చూస్తున్నారు ఈయన. నోరు మీరా ఎదవా, ఇలాంటి సాకి ఏదో ఒకటి చెప్పి స్కూల్ ఎగదొప్పుతావని నాకు ముందే తెలుసు. మర్యాదగా అరగంటలో రెడీ అవ్వు, స్కూల్ దగ్గర దింపుతాను. ఏంట్రా బొత్తాలెట్టడం, సరిగ్గా పెట్టు. బెదిరించి మరీ తీసుకెళ్తున్నారు, ఇంతకన్నా అంటే కష్టం. నాన్నగారు వర్షం పడుతుంది, స్కూల్కి వెళ్ళేలోపు తడిసిపోతాను. ఈ పూటకి ఇంట్లోనే ఉండిపోయి వర్షం తగ్గాక భోజనం చేసుకొని వెళ్తాను. అక్కర్లేదు, ఇప్పుడే వెళ్ళు. ఏమేవ్ గొడుగు తీసుకురా. ఇంకెక్కడ గొడుగండి, మొన్న దీపావళికి వీడు బాంబు పెట్టి పేల్చేశాడుగా. చూసారా నాన్నగారు, విధి ఎంత వింత నాటకం ఆడిందో. నన్ను ఇలా ఈ రోజు ఇంట్లోనే ఉంచేయడానికే ఆ రోజు గొడుగు అలా పేలిపోయింది. గాడ్ మస్ట్ బి క్రేజీ యూనో. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుని హాలిడే ఇచ్చి హాయిగా ఉండండి. ఏంటి నాన్నగారు గోని సంచి తెచ్చారు, ఇది వేసుకుని మార్కెట్కి వెళ్తారా ఏంటి? నేను కాదురా, దీన్ని వేసుకొని నువ్వు స్కూల్కి వెళ్తావు ఇప్పుడు. దీన్ని వేసుకున్నా? చీ, అందరూ నవ్వుతారు నాన్నగారు. నవ్వితే ఆళ్ళపల్లె కనిపిస్తాయి కానీ నువ్వు మూసుకొని వేసుకుని వెళ్ళిది. ఇహ అస్తమానం నన్ను ఎల్లు ఎల్లు అంటున్నారు. ఏ మీరు మాత్రం మార్కెట్కి వెళ్ళరా? ఇంత వర్షంలో మార్కెట్కి ఎవరు రారురా. మా స్కూల్ కూడా ఎవరు రారు. అయినా సరే గడ్డి తినమని గుడ్డే తిని తోలినట్టు తోలుతూనే ఉన్నారు మీరు. అమ్మా తెలుసా నీకు, వర్షం పడితే మా స్కూలే కాదే, క్లాస్ రూమ్లన్నీ చెరువులు అయిపోతాయి. ఈ టైంలో అక్కడికి వెళ్తే చదువు కాదు, ఫ్రీగా ఈత నేర్చుకోవచ్చు. చెప్పు వెళ్ళమంటావా? ఏవండి పాపమండి. అవును, వీడన్నీ అబద్ధాలు చెప్పి పాపాలే చేస్తున్నాడు. పదరా, నేను కూడా వస్తాను మీ స్కూల్కి. అక్కడ నాకు చెరువు కనపడలేదనుకో, తవ్వించి మరీ నిన్ను అందులోకి తోయేస్తాను. చీ, నా పని అయిపోయింది ఇవాళ. అమ్మా బాక్స్ ఇవ్వు. ఆకాశవాణి మన ఊరు కేంద్రం. జిల్లాలో ఎక్కువగా వాన కురుస్తున్నందువలన పిల్లా జల్లా ముసలి ఉతక అందరూ ఇంటి వద్దే ఉండాలని మన జిల్లా కలెక్టర్ స్కూళ్ళకి కాలేజీలకి బస్సులకి బందోబస్తులకి ట్రాన్స్పోర్ట్లకి ఆఫీసులకి అన్నిటికీ సెలవు ప్రకటించారు. కావున యావత్ ప్రజలందరూ ఇంటి వద్దే సురక్షితంగా ఉండి జాగ్రత్తలు పాటించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాన్నగారు విన్నారా, జిల్లా కలెక్టర్ స్వయంగా స్కూళ్ళకి లీవ్ ప్రకటించారంట. ఇక జాయి జాయి ఎంజాయే. రేయ్ ఎక్కువ ఎగరకు, ఆయన జిల్లా మొత్తానికి ప్రకటించారు. ఏదో మీ ఒక్క స్కూల్కే ప్రకటించినట్టు హెచ్చులు పేలిపోతున్నావు. అయినా మీ స్కూల్ హెడ్ మేడం చాలా స్ట్రిక్ట్ కదా, ఇలాంటివేవి ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ స్కూల్ పెట్టుకోకపోయినా కనీసం ట్యూషన్ అయినా పెట్టుకుంటుంది. పదా బయలుదేరదాం. హలో, ఎవరండి? నేను సార్, మీ అబ్బాయి వాళ్ళ హెడ్ మేడంని. మేడం చెప్పండి. ఇప్పుడే మా వాడిని తోలుకొని అదే తీసుకొని స్కూల్కి వద్దామనుకుంటున్నాను. మీరెక్కడికి రాకండి సార్, వర్షం కారణంగా స్కూల్ కి 3 రోజులు లీవ్ ఇచ్చేసాం సార్. ఏంటి 3 రోజులా? సూపర్, ఎంజాయ్మెంట్ ఇంకా. రేయ్ అతిథిలాగా అటు ఇటు తిరగకుండా ఇంట్లోనే కుదురుగా ఉండు. అసలే బయట వర్షం ఎక్కువగా ఉంది. ఆ గాలికి గనక గాలి తిరుగులు తిరిగావంటే జలుబులు దగ్గులు జారుకుంటూ నీ ముక్కులోకి గొంతులోకి చేరుకుంటాయి. ఈ 3 రోజులు ఖాళీ ఏం చేస్తాం? కనీసం టీవీ అయినా పెట్టుకుందాం. మరి చెత్తనా కొడుకా, బయట అలా ఉరుముతుంటే టీవీ కావాలేంట్రా నీకు? ఏ ఉరుముకో ఇది ఎగిరిందనుకో, నిన్ను ఎగరేస్తా అంతాను. ఆపేస్తున్నాను నాన్నగారు, ఆపేస్తున్నాను. ఏమేవ్ ఆ ప్లగ్ తీసేయి నువ్వు. అలాగే ఆ కిటికీలు డోర్లు అన్ని క్లోజ్ చేసేయి. అలాగేనండి. ఇందాకే వాతావరణ శాఖ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఇంతకీ ఏం మెసేజ్ వచ్చింది నాన్నగారు? ఇదిగో నువ్వే చూడు. మీ ప్రాంతంలో పురుగులు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మన ఇల్లు ఏమైనా పొలమా నాన్నగారు? ఎలకలు చీడ పురుగులు పట్టడానికి?
చూడవే అమ్మా, పురుగులు అనగానే భయపడుతున్నాడు మీ ఆయన. ఒరే ఎదవా, అది పురుగులు కాదురా, పిడుగులు. వర్షం కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందంట, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. రే చంటి, నువ్వు ఆయన దగ్గర ఉండకు, ఇలారా ఇక్కడొచ్చి కూర్చో. ఏం చేయాలి కూర్చొని? టీవీ పెట్టకూడదు, బయటికి వెళ్ళకూడదు, పోనీ ఏదైనా సరదాగా మాట్లాడదాం అనుకుంటే ప్రతిదానికి సెటర్ వేస్తాడు ఈయన. అదంతా వదిలేరా, వెళ్ళి ఆ రేడియో పెట్టు, మంచి పాటలు వస్తాయి ఇప్పుడు. ఆ? ఏం రావట్లేదే. రాదు, నేనే దాని కనెక్షన్ కూడా పీకేశాను. సరిపోయింది. పోన్లేరా, నువ్వు మంచి పాట పాడు. నేనా? ఏమేవ్, బయటే పిడుగులు పడతాయని భయపడుతుంటే నువ్వు ఏకంగా ఇంట్లోనే దించుతున్నావా? ఏం కాదు నాన్నగారు, నా పాటకి పిడుగులు కూడా పరిగెట్టేస్తాయి. ఏంటి ఇంట్లోకా? నువ్వు ఆయన్ని పట్టించుకోకురా. వానొచ్చనంటే వరదొస్తది, వరదొచ్చనంటే సెలవొస్తది. డుమ్ డుమ్ డిగా డిగా ఇంట్లో ఉంటానుగా, డుమ్ డుమ్ డిగా డిగా ఆపేవారే లేరుగా. ఏంట్రా అది? నచ్చలేదా? ఉండు, ఇంకోటి పాడతాను. వాన వాన బెల్లువాయే ఏయ్ ఏయ్ ఏయ్, పక్కింటోడి పెళ్ళాం పోయే, ఎదురింట్లోకి ఎలకలు దూరే, వెనకింటోడికి కుక్కలు మరిగే ఏయ్ ఏయ్. ఒరే చెత్తనా కొడుగా, అదేం పాటరా? ఎదురింట్లోకి ఎలకలు పోయి పక్కింట్లోకి కుక్కలు పోయే అని. అంటే లిరిక్స్ నావే నాన్నగారు, పేరడి అంటారు దీన్ని. పేరడి కాదురా, పేడపిడికలా పాడుతున్నావు. మొదట్లో అలాగే అనిపించినా తినగా తినగా వేప కూడా తీయగుండు అన్నట్టు వినగా వినగా నా పాట కూడా తీయగానే ఉంటుంది మీకు. అమ్మా, ఇంకో పాట అందుకోమంటావా? వాన వల్లప్ప వల్లప్ప కరెంట్ తీసే సామిరంగా, వాన వల్లప్ప వల్లప్ప ఇంటి పెంకిలు ఎగిరిపోతే సామిరంగా. ఇలా రారా. ఏం నాన్నగారు, బాగుందా? అబ్బా, ఈ వర్షానికి ఏం కాకూడదని మేముంటే కరెంటు పోవాలి, పెంకులు ఎగిరిపోవాలి అని పిచ్చిపాటలని పాడతావారా? ఏమేవ్, నాకు తలపోటు వచ్చేసింది, నేను లోపల గదిలో పడుకుంటాను, కాస్త ఇంకో టీ చుక్కుంటే తీసుకొచ్చి ఇవ్వు. ఇదే పాట సినిమాల్లో పాడుంటే ఈ పాటకి ఎప్పుడో నేను సూపర్ సింగర్ అయిపోయి ఉండేవాడిని. వర్షం తగ్గినట్టుంది, ఉరుములు కూడా లేవు, ఈయన లోపల ఉన్నట్టున్నాడు, అమ్మ కూడా లేదు. మనం టీవీ పెట్టుకుందాం. కార్తాయని రిమోట్ ఎక్కడ దొరికింది? ఏ పుటక్. నాన్నగారు, నేనేం చేయలేదండి, ఎక్కడో లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది. నేనప్పుడే ప్లగ్ తీసేశాను కదరా, మరి ఇందులో కరెంట్ ఎలా వచ్చింది? నువ్వు ఉండవే బాబు, లేని పనువన్నీ ఎక్కిస్తున్నావు. నాన్నగారు, నేనేం చేయలేదండి, వర్షం వల్ల ఇదంతా. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్. నాది కూడా యాక్ట్ ఆఫ్ గాడేరా. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.